నెల్లూరు జిల్లాలో సంచలనాన్ని రేపిన హరికృష్ణ ఆత్మహత్య కేవలం హరికృష్ణ వల్లే ఈ కుటుంబాన్ని బలి తీసుకున్నట్టు స్థానికులు భావిస్తున్నారు. వ్యవసాయాధికారి శ్రీహరిని హత్య చేసిన విషయంలో హరికృష్ణ నిందితుడిగా ఉన్నాడు. ఈ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో తాను చనిపోతున్నానని వీడియో వదిలాడు. వీడియో వదిలిన తర్వాత భార్య ముక్కుపచ్చలారని బిడ్డల్ని చంపడాన్ని ఆ గ్రామస్తులు బంధువులు వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఇది హరికృష్ణ అత్యాశకు పోయిన నేపథ్యంలోనే తెల్లవారుజామున తండ్రి ఇంటి దగ్గర ఉన్న భార్య ప్రణతిని అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాడని, అయితే ప్రణతి తండ్రి పిల్లల్ని భార్యను తీసుకువెళ్లేందుకు నిరాకరించే నేపథ్యంలో గడ్డి మందు తీసుకొని వచ్చి తాగేస్తానని బెదిరించే నేపథ్యంలో ప్రణతి తండ్రి కూడా అవకాశం ఇచ్చాడని, పిల్లల్ని ఆయన భార్యని ఆయనతోటే పంపితే ఎక్కడైనా సేఫ్గా పెట్టాల్సింది పోనిచ్చి కంచే చేను మేసినట్టు హరికృష్ణ కుటుంబాన్ని బలి తీసుకున్నాడని, ఇది సరైన పద్ధతి కాదని, ఈజీ మనీకి ఎవరు అలవాటు పడకూడదని హరికృష్ణ బావమరిది కిషోర్ పేర్కొన్నారు. కిషోర్ ఇవాళ హరికృష్ణ, ప్రణతి, హరికృష్ణ పిల్లలు మొహంబిక, కౌశికృష్ణ మృతదేహాలను ఇవాళ తోటపల్లి గూడూరు మండలం రావూరు వారి కండ్రిక తీసుకువచ్చారు. రావూరు వారి కండ్రికలో వారి నివాసం వద్ద ఉంచారు. ఈ రావూరు వారి కండ్రికలో పలువురు బంధువులు, స్థానికులు చూస్తున్నారు. గురువారం ఖననం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కిషోర్ ఈజీ మనీకి ఎవరు అలవాటు పడద్దని, అలవాటు పడితే ఎలాంటి సంఘటనలు తప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హరికృష్ణ మా బావ అవుతాడు. మా చెల్లి ప్రణీత అతను భార్య ఒక కేసు అన్ఎక్స్పెక్టెడ్ గా అక్యూజ్డ్ గా ఇన్వాల్వ్ చేశారు. సస్పెషన్ గా మర్డర్ అని స్టార్టింగ్ చెప్పి తర్వాత లేటర్ అది మర్డర్ అని తేలి అతను A1 గా అక్యూజ్ లో అతను అప్స్కాన్ లో ఉండాడు. రీసెంట్ గా బుచ్చి 23 మంది ట్రాన్స్ఫర్ చేయడంలో ఈ కేసులోని పాత్ర సంతరించుకుంది. లేటర్ తర్వాత అతని మీద కొంచెం నిఘా ఎక్కువ గారు దీని మీద కొంచెం సీరియస్ గా ఉన్నందువల్ల ఇతనికి అన్ని సైడ్స్ ఇన్ఫర్మేషన్ కానీ సపోర్ట్ కానీ ఆల్మోస్ట్ ఆగిపోయినందువల్ల అతను డిసైడ్ అయిపోయాడు, ఇంకా నాకు కష్టం ఇక్కడ ఉంటాం అనే ఉద్దేశంతో నిన్న మార్నింగ్ మా చెల్లి వాళ్ళు మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అతను వచ్చి పిల్లల్ని తన భార్యని తీసుకోపోవడానికి ట్రై చేస్తే మా బాబాయ్ గారు వచ్చి అడ్డుకొని ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు పోయేవాడు నువ్వు పోవచ్చు, మా పిల్లల్ని ఎందుకు తీసుకోపోతాడు, ఇప్పుడు నువ్వు పంపించుకుంటే నేను ముందు తాగే చచ్చిపోతానని ముందు బాటిల్ కూడా జీవించాడు. గడ్డి మందు తెచ్చుకున్నాడు ఎక్కడ. ఇంకా అతను భయపడి ఇంకెందుకు బిడ్డలను కూడా తీసుకునేలేదు. మేమనుకుంటే ఎక్కడో సేఫ్గా ఉంటాడు, ఎక్కడ సరెండర్ అవుతాడేమో అనుకున్నాము. బట్ నిన్న 2 గంటలకి సింగరాయకోట నుంచి మెసేజ్ వచ్చింది ఏంటంటే సూసైడ్ చేసుకున్నారు అని. ఈ రోజు మేము సింగరాయకోటకి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని బాడీస్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడే వచ్చాము. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఈజీ మనీ అనేది చాలా తప్పు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వాళ్ళు లాస్ట్ ఫ్యామిలీని కూడా సఫర్ చేశారు. అన్ని దాన్ని పసిబిడ్డలను తీసుకోపోయి చంపాడంటే ఇంత పాపాత్ముడు ఇంకెవరైనా ఉంటారా? వాళ్ళు ఏం చేశారు? అతను నమ్ముకొని వచ్చిన భార్య ఏం చేసింది? వాళ్ళు నమ్ముకొని భూమి మీదకి వచ్చిన పసిబిడ్డలు ఏం చేశారు? అన్ని పొందిన పసిబిడ్డలను చంపేశాడు. ఎలా చేతులు వచ్చి అర్థం కావట్లేదు. అతను ఈజీ మనీ కోసం, అతను జలసాల కోసం సప్పులు చేసి ఇట్లా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ కదా? తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఏ విధంగా ఏ మార్గాన్ని నడుచుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన పరిస్థితి దీన్ని బట్టి తెలుసుకోవాలి. పేరెంట్స్ అబ్జర్వేషన్లో మానిటరింగ్ చేసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. పసిబిడ్డ అన్ని కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా మదర్ ఫీడింగ్ తల్లిపాలు తాగే బిడ్డను తీసుకోపోయి నిలవన ట్రైన్ కింద పడ్డాడంటే అతను ఏమనాలి? పోయిన అమ్మాయిని ఏమనుకోవాలి? వాళ్ళని ఎవరు ఇప్పుడు ఓదరొచ్చేవాళ్ళు? మా చిన్నమ్మని ఎవరు ముందే హార్ట్ పేషెంట్, ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఆమెను ఓదార్చి ఇక్కడ తీసుకురావాలంటే మాకు ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇప్పటికీ ఆమె చెప్పలేదు. ఎక్కడ బయట డిస్క్లోజ్ ఏం కాలేదు. ఉన్నాయి ఫస్ట్ సస్పెక్షన్ మర్డర్ అని చెప్పారు, తర్వాత అక్యూజ్డ్ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఇస్ కన్ఫర్మ్ అయిపోయింది.
A1గా అక్యూజ్డ్ అని కన్ఫర్మ్ చేసేసారు జిల్లా పోలీస్ యంత్రాంగం. మేనమామ తండ్రి లేని లోటు తీర్చాడు అని అంటారు. మరి అతనికి చేతులు ఎలా వచ్చాయి, అతను చంపడానికి ఎలా చేతులు వచ్చాయి ఇంకా అతనికి తెలియాలి, ఆ పైవాడికి తెలియాలి. ఇంక మనం ఏం చెప్పలేము దాని గురించి.